దశాబ్దాల తరబడి తెరను ఏలిన స్టార్లు సైతం కథల ఎంపికలో తాము చేసే పొరపాట్లకు ఎంత ఖరీదైన మూల్యం చెల్లించాలో ఏడాది కాలంలో ముగ్గురు సూపర్ స్టార్లు ఉదాహరణగా నిలిచారు. ముందుగా గత ఏడాది ఆగస్టులో వచ్చిన చిరంజీవి బోళాశంకర్ రిలీజ్కు ముందే అంచనాల విషయంలో వెనకబడిపోయి విడుదల రోజు సాయంత్రమే మెగాస్టార్ చిరంజీవికి జనం లేరన్న రిపీట్ ముందుగా గతేడాది ఆగస్టులో వచ్చిన చిరంజీవి భోళా శంకర్ రిలీజ్కు ముందే అంచనాల విషయంలో వెనుకబడిపోయి విడుదల రోజు సాయంత్రమే మెగాస్టార్ చిరంజీవికి జనం లేరన్న అపఖ్యాతిని మూటగట్టుకుంది. మర్చిపోలేని గాయం మిగిల్చింది. చిరుకి ప్లాపులు కొత్త కాకపోయినా భోళా శంకర్ ఇంకో రకం. ఈ దెబ్బకు ముందు ఓకే అనుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ని కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది చిరు. తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనందంతో కూతురు ఐశ్వర్య మీద ప్రేమతో స్టోరీ ఏంటో కూడా చూసుకోకుండా లాల్ సలాం చేశారు. దీనికొచ్చిన నెగటివిటీ ఆయన కెరీర్లో డిజాస్టర్గా చెప్పుకునే బాబా లాంటివి సైతం తెచ్చుకోలేవన్నవి వాస్తవం. ఆఖరికి ఓటీటీ హక్కులు కొన్న నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్కి సైతం నోచుకున్నంత దీనస్థితికి పడిపోయింది. ఫ్యాన్స్ అయితే దీన్ని మర్చిపోయారు. ఇక తాజాగా కమల్ హాసన్ వంతు. అది భారతీయుడు 2 రూపంలో వచ్చింది. ఆయన్ని నెత్తిన పెట్టుకునే తమిళనాడులోనే మొదటి వారం పట్టుమని 50 కోట్లు వసూలు చేయనంత ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. శంకరే కదా అని కమల్ లాంటి నటుడు కూడా స్క్రిప్ట్ లైట్ తీసుకొని మూవీ చేసి భారీ దెబ్బ తినాల్సి వచ్చింది. ఇక్కడ చెప్పిన ముగ్గురు టాప్ స్టార్స్ 6-7 పదుల వయసు దాటి కేవలం తమ నటతృప్తిని తీర్చుకోవడం, అభిమానులను సంతోషపెట్టడం కోసం సినిమాలు చేస్తున్నారు తప్పించి సంపాదన గురించి కాదు. ఇంకా చెప్పాలంటే యూత్ స్టార్లతో పోటీ పడుతూ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. చిరంజీవి విశ్వంభర, కమల్ హాసన్ థగ్ లైఫ్, రజనీకాంత్ కూలీ అలా ప్రత్యేకంగా ఎంచుకున్నవే. రిటైర్మెంట్ లేని నట జీవితంలో చివరి వరకు మేకప్ వేసుకొని సెట్లో కష్టపడుతూ ఉండాలనే ఈ లెజెండరీ హీరోల స్థాయి తగ్గించే చిత్రాలు రాకూడదంటే దర్శకులు స్క్రిప్ట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బ్లెండర్స్ మళ్లీ రిపీట్ కాకూడదు.